హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకైతే ఇప్పుడు 3/3/2026 మంగళవారం రోజునైతే పాక్షిక చంద్రగ్రహణం అయితే ఉంది కదా. మనకు పాక్షిక చంద్రగ్రహణం రోజు మామూలు మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. మనకు ఫస్ట్ చంద్రగ్రహణం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది. చంద్రగ్రహణం టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:20 నుంచి ఈవినింగ్ 6:47 వరకు అయితే మనకు చంద్రగ్రహణం టైమింగ్స్ అయితే ఉన్నాయి. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి? చంద్రుడు మనకు కనిపించకుండా ఉండడం. మనకు ఆఫ్టర్నూన్ టైంలో ఎలాగో చంద్రుడు కనిపించడు. మనకు సూర్యాస్తమయం తర్వాతనే మనకు చంద్రుడు అనేది కనిపించేది. సూర్యాస్తమయం అంటే ఒక్కొక్క చోట ఒక్కో టైమింగ్లో అవుతుంది. అంటే మామూలుగా హైదరాబాద్లో 6:15కు, విజయవాడలో 6:20కి, అలా ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క టైమింగ్స్, అంటే 3-4 మినిట్స్ అటు ఇటు అవుతుంది అనమాట. మనకు ఆ సూర్యాస్తమయం నుండి ఈ 6:47 టైం మధ్యలో అసలు చంద్రగ్రహణం టైమింగ్ అనమాట. అంటే మామూలుగా ఒక 6:15 నుంచి మనకు సూర్యాస్తమయం స్టార్ట్ అయింది అనుకోండి, మనకు చంద్రగ్రహణం ఉండే టైమింగ్ ఎంత వరకు? 6:47 వరకు కదా. సో ఈ 32 మినిట్స్ అనేది మనకు చంద్రగ్రహణం అనేది చూడవచ్చు అనమాట. ఈ ఆఫ్టర్నూన్ టైంలో అయితే మనం చూడలేము, ఎందుకంటే అప్పుడు ఇంకా పగల టైమింగే ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు చూసినా కూడా కనిపించదు. ఈ సూర్యాస్తమయం తర్వాతనే మనకు అసలు చంద్రగ్రహణం అనేది మొదలవుతుంది. మనం రోజు ఎన్నిసార్లు స్నానం చేయాలి అంటే, పట్టు స్నానం అని ఒకటి ఉంటుంది, విడుపు స్నానం అని ఉంటుంది. అంటే పట్టు స్నానం అంటే 3:20 కదా మనకు ఇప్పుడు చంద్రగ్రహణం 3:20 కన్నా ముందు ఒకసారి స్నానం చేయాలి, అంటే గ్రహణం పట్టే ముందు ఒకసారి స్నానం చేయాలి. విడుపు స్నానం అంటే గ్రహణం పూర్తయిన తర్వాత మరొకసారి స్నానం చేయాలి. గర్భిణీ స్త్రీలు అయితే మీకు 2 టైమ్స్ అయితే స్నానం చేయడం కుదరదు కాబట్టి విడుపు స్నానం అయితే ఖచ్చితంగా చేయాలి. పట్టు స్నానం చేయకపోయినా విడుపు స్నానం అయితే ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఇప్పుడు ఈ గ్రహణం అనేది ఎక్కడెక్కడ ఏ టైమింగ్లో ఉంటుంది అంటే, మనకు హైదరాబాద్లో 6:23 నుంచి 6:47, అంటే సూర్యాస్తమయం అయ్యేది 6:23 కాబట్టి ఆ టైం అనమాట. ఆ టైం నుంచి మనం కరెక్ట్గా లెక్క కట్టొచ్చు. 6:23 నుంచి 6:47, విజయవాడలో 6:15 to 6:47, అలా ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కోలాగైతే ఉంటుందన్నమాట. సో మనం గ్రహణం టైంలో ఎలాంటి ఆహారం అయితే తీసుకోరాదు. ఇంకా గ్రహణానికన్నా ముందు ఒక 2-3 అవర్స్ ముందే మనం ఫుడ్ తీసుకోవాలి. అండ్ గ్రహణం పూర్తయిన తర్వాత 8 o'clock అలా వంట చేసుకోవడం స్టార్ట్ చేసి కొంచెం లేట్ అయిన తర్వాతనే, అది కూడా రైస్ తినకుండా అల్పాహారం అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది అయితే చెప్తుంటారు, మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, గ్రహణం అప్పుడు స్ట్రైట్గా పడుకోవాలి, ఇటు కదలరాదు, గ్రహణం స్టార్ట్ అయినప్పటి నుంచి గ్రహణం పూర్తయ్యే వరకు అస్సలు కదలకూడదు అని చెప్తుంటారు. ఇప్పుడు మామూలుగా గర్భిణీ స్త్రీలు అంటేనే వాళ్ళకు మూత్రం చాలాసార్లు వస్తుంది. ఇంకా వాళ్ళు కదలకుండా ఒకే దగ్గర అయితే పడుకోలేరు, ఎందుకంటే ఇక్కడ మలడం అలాంటివన్నీ చేస్తుంటారు. సో మీరు ఖచ్చితంగా ఇలా కదలకుండా పడుకోవాలని రూల్ అయితే లేదు. మీకు వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు, కానీ బయటికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఏవైనా కట్ చేయడం అలాంటివి కూడా అస్సలు చేయకండి. కానీ మీరు పడుకున్నప్పుడు కదలడం అనేది సహజమే కాబట్టి కదిలిన కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఇంకా విడుపు స్నానం అనేది ఖచ్చితంగా చేయాలి. గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణం సమయంలో గ్రహణాన్ని చూడడానికి ప్రయత్నించకూడదు. ఇంకా వీళ్ళు కూడా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడమే చాలా మంచిది. నెక్స్ట్, ఈ చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ప్రమాదకరంగా ఉంటుంది అది తెలుసుకుందాం. సింహం, కన్య రాశి, మకర రాశి, వృషభ రాశి, ఈ 4 రాశుల వారికి అయితే ఈ చంద్రగ్రహణం అనేది అంత మంచిగా జరగదు. సో వీళ్ళకైతే 3 months వరకు ఈ గ్రహణం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వీళ్ళైతే ఏం చేయాలంటే, బ్రాహ్మణులకు ఉలువలు బియ్యం కలిపి దానం చేయాలంట. ఇంకా సర్పబింబం, చంద్రబింబం, వెండివి కూడా దానం చేస్తే చాలా మంచిదంట. మేము అవి వెండివి ఇచ్చుకోలేము అని అనుకుంటే పర్లేదు, బియ్యం ఉలువలు ఒక్కటి కూడా ఇచ్చినా ఓకే. కానీ వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్రహణాన్ని అయితే చూడకూడదు. నెక్స్ట్, ఎవరికి మధ్యస్థంగా ఉంటుంది అంటే, ధనుస్సు రాశి వారికి, కుంభరాశి వారికి, మేషరాశి వారికి, కర్కట రాశి వారికి అయితే ఈ గ్రహణం మధ్యస్థంగా ఉంటుంది. వీరు కూడా గ్రహణాన్ని అయితే చూడకూడదు. సరే చూసామంటే ఇంకా అది మీ ఇష్టం. ఏ రాశుల వారికి మంచి జరుగుతుందంటే, తులరాశి, వృశ్చిక రాశి, మీన రాశి, మిథున రాశి వారికి అయితే
ఈ గ్రహణం అయితే చాలా మంచిగా ఉంది. సో ఇదనమాట ఏ ఏ రాశి వారికి మంచి జరుగుతుంది, ఏ ఏ రాశి వారికి ప్రమాదకరంగా ఉంది. ఇంకా గ్రహణం రోజు అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే, ఇంట్లో ఉన్న ప్రతి ఆహార పదార్థంలోనూ మనము గరకైతే వేసుకుంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు వండిన ఆహార పదార్థాలు అయితే ఏవి కూడా తీసుకోరాదు. గ్రహణం సమయంలో ఇంకా మీకు ఏదైనా రైస్ అలా మిగిలిపోయినా కూడా దాన్ని గ్రహణం విడిచాకైతే తీసుకోరాదు. మీరు మళ్ళీ తర్వాత లైట్గా ఏదైనా అల్పాహారం వండుకొని అయితే తీసుకోవాలి. సో ఇదనమాట గ్రహణం గురించి ఫుల్ డీటెయిల్. మనం అయితే గ్రహణానికన్నా ఒక 2-3 గంటల ముందే ఫుడ్ అయితే తీసుకోరాదు. గ్రహణం విడిచిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత అది కూడా అన్నం తీసుకోకుండా ఏదైనా అల్పాహారం లాంటిది అయితే తీసుకోవాలి. ఇంకా గ్రహణం సమయంలో కొందరు బాలింతల గురించి ఒక విషయం, బాలింతలు గ్రహణం సమయంలో చిన్నపిల్లలకు పాలు ఇవ్వచ్చు అంటే ఇవ్వకూడదు ఆ 3 అవర్స్. లేదు పిల్లలు ఏడుస్తున్నారు అస్సలు ఉండడం లేదంటే పర్వాలేదు ఇవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఆ పిల్లలకు కూడా పాలు ఇవ్వకపోవడమే మంచిది. కానీ ఇంకా పిల్లలు ఉండలేరు అని అనుకుంటే మాత్రం మనం చేసేది ఏం లేదు కదా. సో చిన్నపిల్లలు కాబట్టి ఇంకా ఇచ్చినా కూడా అంత దోషం ఏమి ఉండదు. 3 అవర్స్ అంటే పిల్లలు పడుకోబెట్టినా ఉంటారు 3 అవర్స్. సో పిల్లలకు కూడా పాలు ఇవ్వకపోవడమే మంచిది బాలింతలు. సో ఇదన్నమాట చంద్రగ్రహణం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇందులో నాకు తెలిసిన విషయం, ఇంకా నేను కూడా చాలా సెర్చ్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి నేనైతే మీకైతే తెలియజేస్తున్నాను. ఇంకా ఇందులో ఏవైనా మీకు మిస్టేక్స్ అనిపిస్తే కూడా కామెంట్ చేయండి, నేను కూడా సెర్చ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.